ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రత్యేకించి ఈ 5 దినాల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి అంశం రాత్రికాలపు సభలకు ప్రకటన గ్రంథములోని 7 దీపస్తంభములు, 7 నక్షత్రములను గూర్చిన మర్మములు. ప్రియులారా, ప్రకటన గ్రంథము అనేటప్పటికీ చాలామందికి ఒక భయం, చాలామందిలో కన్ఫ్యూజన్, చాలామంది చదవటానికి ఇష్టపడరు, ధైర్యం చేయరు. కారణం ముందుగానే ఇది మనకు అర్థం కాని పుస్తకం, దీన్ని చదివినా మనకు సమయం వ్యర్థం, వృధా తప్ప మనం అర్థం చేసుకోలేము అనేటువంటి ఒక రకమైన ఆలోచన ముందుగానే మన మనసులో ఉండిపోవటం. రెండవది, ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పుస్తకాలు వ్రాయబడినటువంటి వేల పుస్తకాలు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా ఉండటం, ఏ పుస్తకం లేదా ఎవరు రాసింది నిజమో ఎవరు మాట్లాడింది వాస్తవమో తెలుసుకోలేని లేదా తేల్చుకోలేని ఒక గందరగోళ పరిస్థితి కూడా ఈ ప్రకటన గ్రంథం చదవకుండా ఉండటానికి లేదా చదవకపోవటానికి కారణమని భావిస్తున్నాను. కానీ ఈ 5 దినాలు, ముఖ్యంగా ఈ 5 దినాలలో ఈరోజు చెప్పబోయేటువంటి విషయాలను మీరు జాగ్రత్తగా వింటే నిజంగా ఈ మొదటి రోజుకు వచ్చినటువంటి మీరందరూ కూడా చాలా ధన్యులు, చాలా అదృష్టవంతులని చెప్తాను. కారణం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఒక కీ అన్నది ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి ముఖ్యమైన సంగతులు ఈరోజు ఓపెన్ అవుతాయి. రేపటి నుంచి కంటిన్యూ అవుతాం, కానీ రేపటి నుంచి వినేవారికి ఈరోజుది వినకుండగా, ఈరోజుది తెలియకుండగా మీకులాగా వారు అర్థం చేసుకుంటారని మాత్రం నేను చెప్పలేను. అందుకే ఈ మొదటి రోజు సభలో మొదటి సందేశాన్ని వింటున్న మీరు చాలా అదృష్టవంతులు అని చెబుతూ, ముందుగా ఈ ప్రకటన గ్రంథాన్ని చదవకపోతే, ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే ఏం పోగొట్టుకుంటాం? మనం ఏం నష్టపోతాం? ఒక విషయం అయితే చెప్తాను. ప్రకటన గ్రంథం అర్థం కానంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు అని మాత్రం చెప్పను. ప్రకటన గ్రంథం అర్థం కానంత మాత్రాన మీకు పరలోకం లేదు అని మాత్రం నేను చెప్పను. ఎవరు చెప్పినా తప్పది. కానీ ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే మీరు ఏం నష్టపోతారో చెప్తాను. పరలోకాన్ని అయితే పోగొట్టుకోలేరు, కానీ మీరు నష్టపోయేవి కొన్ని ఉన్నాయి. ఏవి నష్టపోతారో చెప్తే మీకు తెలిస్తే ఈ రోజు నుంచి ప్రకటన గ్రంథాన్ని చదవాలనేటువంటి ఆసక్తి కొంతైనా మీలో ప్రారంభమైతే ఈ సభలు సక్సెస్ అన్నట్లే. నా కష్టం వ్యర్థం కాలేదనుకుంటాను. చూద్దాం, ఏం పోగొట్టుకుంటారు, ఏవి నష్టపోతారు ప్రకటన గ్రంథం చదవకపోతే. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనములో, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. మరలా చెప్తున్నాను,
మీరేమి నష్టపోతారు? మనం ఏమి నష్టపోతాం ప్రకటన గ్రంథం చదవకపోతే? చెప్తున్నాడు, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు అన్నాడు. అనంటే ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు చదువుకొనకపోతే, ప్రకటన గ్రంథాన్ని మీరు అర్థం చేసుకోకపోతే దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి దీవెనలు మీరు పోగొట్టుకుంటారు. దీవెనలు ఎంత ఇష్టం, ఆశీర్వాదాలు అంటే ఎంత ఇష్టం అండి. మాకు అసలు ఆశీర్వాదాలు దీవెనలు మాకు వద్దు అనే విశ్వాసులు ఉంటారా క్రైస్తవ సమాజంలో? అస్సలు ఉండరండి. ఎంతగా కోరుకుంటారో ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు కావాలని కోరుకుంటారో మీకు తెలియదు కాదు కదా. అయ్యా నేను పట్టుకోగలిగినన్ని దీవెనలు, పట్టుకోగలిగిన ఆశీర్వాదాలు కాదయ్యా, నేను పట్టజాలనన్ని ఆశీర్వాదాలు నాకు కావాలి. ఆకాశపు వాకిళ్ళు విప్పాలి, నేను రెడీగా ఉంటాను పట్టుకోవడానికి. ఏంటి? ఆశీర్వాదాలు, దీవెనలు. మరి ఆ దీవెనలు నీకు కావాలి అని అంటే, ఆశీర్వాదాలు నీకు కావాలంటే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, ఈ ప్రకటన గ్రంథమును చదువువాడు, ప్రవచన వాక్యం దగ్గర ప్రకటన గ్రంథం పెడుతున్నాను, ఈ ప్రకటన గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు దీవించబడాలి, మీకు దీవెనలు కావాలి అని అంటే తప్పనిసరిగా ప్రకటన గ్రంథం చదువుకోవాలి. చదవను అని అంటే దీవెనలు పోగొట్టుకుంటారు. అది మొదటి విషయం. రెండో చెప్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం, అది కూడా మీరు మిస్ అయిపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నలుగురు సువార్తికులు 4 సువార్తలు రాశారు. కానీ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారిని ఈ ప్రకటన గ్రంథ రచయిత యేసును చూపించిన విధానం కానీ, ఆయన వర్ణించిన విధానం కానీ, ఆయన గొప్పతనాన్ని ఆయన గొప్పతనాన్ని వర్ణించిన విధానం కానీ ఒక అద్భుతమైన రీతిలో మనకు ప్రకటన గ్రంథంలో యేసు ప్రభుల వారు కనబడతారు. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారిని గురించి ఉన్నతంగా అధికముగా తెలుసుకునే అవకాశాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. యేసు ప్రభు అనగానే మనకు 4 సువార్తలు, ప్రకటన గ్రంథాన్ని వదిలేస్తే యేసు ప్రభువు మీకు ఏం తెలుసు, యేసు ప్రభు గురించి మీకు ఏం అర్థమయ్యాడు అనగానే మనకు తెలిసింది ఏంటంటే యేసు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు అని, ఆయన పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పొరంలో పెట్టబడ్డాడు అని, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు అని, అందులో అద్భుతాలు చేశాడు అని, చివరికి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంతకు మించి మీరు ఇంకేమైనా తెలుసుకోగలరా ప్రకటన గ్రంథంలో 26 పుస్తకాలలో? ప్రకటన గ్రంథం వదిలేస్తే. కానీ ఇంతకు మించి, దీనితో సమానముగా లేదా ఇంతకు మించి ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఆయన ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ప్రజెంట్ ఆయనను గురించి యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తారు. మాటల్లో చెప్పలేనిది, భాషకు అందనిది, అంత ఉన్నతంగా యేసు ప్రభుల వారిని గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. అంటే యేసు ప్రభువుని గురించి మనం ఎక్కువగా తెలుసుకునే అవకాశాన్ని కూడా మనం ప్రకటన గ్రంథం చదువుకోకపోతే పోగొట్టుకుంటాం. ఇప్పుడు 1 దీవెనలు పోగొట్టుకుంటాం, 2 యేసుని గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటాం. 2 ఇక 3వ విషయం, బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు. 66 పుస్తకాలు, 65 పుస్తకాలు ఎటువైపు చూపిస్తుంటాయి, 65 పుస్తకాలు ఏ పుస్తకం వైపు నడిపిస్తుంటాయి, లేదా 65 పుస్తకాలకు ఆఖరిన పైన టాప్లో ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే ప్రకటన. అంటే ఎలా ఉంటుందనంటే 34 మార్కులు వచ్చి 1 మార్కును పోగొట్టుకుంటే పాసా ఫెయిలా? ఫెయిల్. ఎంత బాధపడతాం. అంతెందుకు, ఉద్యోగాలప్పుడు హాఫ్ మార్క్ అండి, హాఫ్ మార్కుతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నానండి. అక్కడ దాకా వచ్చి
ఒక అర మార్కు కోసం ఆ రోజు కష్టపడి ఉంటే, కాస్త వ్రాసుంటే ఎంత బాగుండేది కదా అని ఎలా అయితే ఫీల్ అవుతారో, సేమ్ 65 పుస్తకాలకు శిఖరాగ్రం ముగింపు ఏంటంటే ప్రకటన. మరి అక్కడ దాకా వచ్చి ఇదొకటి మనం వదిలేస్తే అసంపూర్తిగా ఉంటుంది కదా. క్లైమాక్స్ అంటారు చూసారా. ఇప్పుడు ఏదన్నా సినిమాకి వెళ్ళిన తర్వాత వెళ్ళమని చెప్పట్లేదు, ఏమండి, ఒకప్పుడు అందరూ వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళే కదా. ఇప్పుడు ఇంటర్వెల్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవడైనా కానీ ఇంటర్వెల్ తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటాడా? అనుకుంటారులేండి. ఆ సినిమా బాగోలేకపోతే, మరి బోరింగ్గా ఉంటే, అది చెత్త అనుకుంటే వెళ్ళిపోతారు. కానీ వెళ్ళరు. అబ్బో చాలా అద్భుతంగా ఉందిరా ఇంటర్వెల్ వరకు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో, అసలు క్లైమాక్స్ అదిరిపోద్ది చూసారా. క్లైమాక్స్ అన్నమాట, ముగింపు. అది చూడకపోతే ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు నీకు అది. సేమ్ నీ 65 పుస్తకాలు ఎటువైపు నడిపిస్తుంటాయనంటే అంత ప్రకటన గ్రంథం వైపుగా నడిపిస్తుంటాయి. 65 పుస్తకాలు ఏమన్నా ఒకవేళ మనం వరుసగా పేరిస్తే, ఆదికాండం ఇలా వరుసగా పేరిస్తే 65వ పుస్తకం యోధాపత్రిక అనుకుంటే, యోధాపత్రిక పైన టాప్లో ఉన్నది 66వ పుస్తకం ఏంటి? ప్రకటన. 65 వరకు చదువుకొని 66 వదిలేస్తే ఏం ప్రయోజనం? అందుకు ప్రకటన తప్పనిసరిగా చదువుకోవాలి. ఎన్నోది మనం చదువుకోకపోతే కలిగే నష్టాలలో 3వది చూసాం. 4వది, జీవితం యొక్క అర్థాన్ని, మానవ జీవితం యొక్క అర్థాన్ని తెలియచేసే, లేదా మానవ జీవితం యొక్క అర్థాన్ని తెలియచేయటానికి ఎంతో దోహదపడే పుస్తకంగా ప్రకటన గ్రంథం కనబడుతుంది. చదివాము, అర్థం చేసుకున్నాము గనక చెప్తున్నాం. కనుక ప్రకటన గ్రంథాన్ని కానీ మనం చదవకపోతే, మిస్ అయిపోతే, జీవితానికి ఉపయోగపడే ఎంతో, లేదా జీవితానికి సహాయపడే ఎన్నో విషయాలను, ఎన్నో సంగతులను మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలలో కూడా యేసు ప్రభుల వారు సెంటర్ పాయింట్గా కనబడతాడు మనకు. మీరు చూడండి, ఇందులో మీరు మొదటి అధ్యాయం నుంచి 22 వరకు మీరు చూడండి. ప్రతి అధ్యాయంలో యేసు ప్రభుల వారి జోక్యం కనబడుతుంది. ప్రతి అధ్యాయంలో కూడా దేవుని యొక్క జోక్యం మనకు కనబడుతుంది. మనిషి దేవుడు అంటే మానవ జీవితంకి ఒక చక్కటి అర్థాన్ని, ఒక చక్కటి ముగింపును దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వగలడు అనే ఒక చక్కటి ప్రోత్సాహం, ఒక ఎంకరేజ్మెంట్ అనేది నీకు ఇందులో ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రకటన గ్రంథం చదువుకోకపోతే నువ్వు ఇది చాలా మిస్ అయిపోతావు. చూసారా. ఇది ఇంకా చెప్పాలి అని అంటే, ఇంకొక మంచి 5వ పాయింట్, కష్టకాలం, శ్రమల కాలం. నువ్వు ఒకవేళ, తమ్ముడు ఇప్పటివరకు చెప్పాడు కదా శాంసన్, ఇర్మియా గురించి. నిజమే, ప్రవక్తగా తను, అందుకే బాలుడుగా ఉన్నటువంటి ఇర్మియా దేవుడు పిలిచేటప్పుడు బాలుడుగా ఉంటాడు. అప్పుడు ఆయన పిలిచినప్పుడు, నాయనా నువ్వు వెళ్ళాలి అని అంటే చెప్తాడు, అయ్యా నేను బాలుడను కదా. ఎందుకు వెళ్ళడానికి సందేహపడ్డాడు? వెళ్ళడానికి ఎందుకు నిరాకరించాడు? బాల్యము అనేది ఒకటి ఆటంకమైతే, రెండవది ఇశ్రాయేలీయులది, యూదులు ఎంత ముదురులో తెలుసు ఆయనకు, ఎంత భయంకరులో, ఎంత క్రూరులో తెలుసు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఏ సువార్థికుడినైనా కానీ నువ్వు సువార్త చేయాలనుకుంటున్నావా, అయితే యూపీకి వెళ్ళు, ఉత్తరప్రదేశ్ వెళ్ళి సేవ చేయన్నావు అనుకోండి, వెళ్తాడా? సేవ చేద్దాం అనుకుంటున్నావా? అయితే ఛత్తీస్గఢ్ వెళ్ళి చేయగలవా అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటాడు తెలుసా అండి, దేవుడు నాకు అవన్నీ చూపించలేదు, మరి ఏం చూపించాడు? ఖమ్మం చూపించాడు అంటాడు. అంతే. ఖమ్మం చూపించాడా? ఖమ్మంలో ఎక్కడ చూపించాడు? మీ చర్చి పక్కన చూపించాడు నాకు. అంతే. ఎందుకు? తప్పించుకోవాలి కదా. ఉత్తరప్రదేశ్ చూపించలేదు, అంత క్రైస్తవులు అక్కడ అందరూ కాదు కదా. పోనీ ఆ ఛత్తీస్గఢ్ లేదే, ఆ జార్ఖండ్, ఆ ఒరిస్సా లేదు. అంటే ఆ రోజు
యిర్మీయా ఎందుకు వద్దంటున్నాడు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, వయసును బట్టి రెండు పరిస్థితులు బాగోలేవు. అప్పటికి ఇక ముగింపుకు యెరూషలేము నాశనానికి వచ్చేసింది. యెరూషలేము ముగింపుకు వచ్చేసింది. ఇక నెబుకద్నెజర్ సిద్ధపడుతున్నాడు, అక్కడ దాడి చేయటానికి నెబుకద్నెజర్ రెడీ అయిపోతున్నాడు, కత్తులు రెడీ చేస్తున్నాడు, సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. అయిపోయింది. ఎందుకంటే యూదుల పరిస్థితి బాగోలేదు కదండి. ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని మనం మిస్ అయిపోతే, లేదా ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకోకపోతే, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, ప్రతి మనిషి జీవితంలో శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. నీకు వచ్చేటువంటి ఆ కష్టాలు, నీకు వచ్చే శ్రమలు, నువ్వు అనుభవించేటువంటి ఆ నిందలు, బాధలతో కూడుకున్న ఆ జీవితంలో నీకు ఓదార్పేది, నీకు ఆదరణ ఏది? ఖచ్చితంగా కష్టకాలములో, శ్రమల కాలములో ప్రతి మనిషికి చక్కటి ఆదరణ, ఓదార్పు కావాలంటే, అలాంటి ఆదరణ, ఓదార్పును ఇవ్వగలిగేటువంటి 66 పుస్తకాలలో మొదటి పుస్తకం అంటే అది ప్రకటన గ్రంథం. మళ్ళీ చెప్తున్నాడు, మొదటి పుస్తకం అంటే ప్రకటన గ్రంథం. ఇప్పటి వరకు మనం ఎప్పుడూ పెద్దగా ఆ దిశగా మనం ఆలోచించలేదు ప్రకటన గ్రంథాన్ని. మనకు అర్థం కాని పుస్తకాన్ని పక్కన పెట్టేశామంతే. కానీ నిజంగా అవమానాల, నీకు నిందల, బాధల, కష్టాల, శ్రమల, కన్నీళ్ళ, వేదన, రోదన, దాడుల, ఏంటి నీ పరిస్థితి? ఎలాంటి పరిస్థితిలోనైనా నీకు చక్కటి ఆదరణ, ఓదార్పు కావాలంటే ప్రకటన గ్రంథాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు, నిలబడతావు. చావును కూడా నవ్వుతూ ఆహ్వానాన్ని పలుకుతావు, చావు కూడా భయపడవు. అది ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకత. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం చదవకపోతే నష్టపోతాం. ఇది నీకు ఆదరణ నీకుండదు, ఓదార్పు నీకుండదు. అందుకు ప్రకటన గ్రంథాన్ని చదువుకోవాలి. ఎన్ని మాట్లాడుకున్నాం ఇప్పటివరకు? 5 పాయింట్లు మాట్లాడుకున్నాం. 6వ పాయింట్ చెప్పమంటారా? ఈ గ్రంథాన్ని గురించి ఇప్పటికీ సమాజంలో ఎన్నో అబద్ధాలు, ఎంతో అసత్యం సమాజంలో ఉంది. ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో అబద్ధాలతో, అసత్యాలతో ఈ ప్రకటన గ్రంథాన్ని అడ్డుపెట్టి, ప్రకటన గ్రంథాన్ని ముందు పెట్టి క్రైస్తవ సమాజాన్ని అంతటా నింపేశారు అబద్ధ బోధలతో. ఒకవేళ అవే నిజం అనుకుని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది కదా నీకు. అది నిజమని నమ్మి నువ్వు కూడా మోసపోయే అవకాశం ఉంది కదా. కనుక వాస్తవం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అని అంటే, వాస్తవం తెలుసుకొని, సత్యం తెలుసుకొని అసత్యంలో ఉన్న వారిని సత్యం వైపుకు మళ్లించాలి అని అంటే తప్పనిసరిగా నీకు ప్రకటన గ్రంథం తెలిసి ఉండాలా? తెలిసి ఉండాలి. చివరిగా తెలియకపోతే, ప్రకటన గ్రంథం తెలియకపోతే మనం నష్టపోయేది ఏంటంటే, ఇది చదువుతున్నప్పుడు లేదు అనుకుంటే, ఎవరైనా దాన్ని చెప్పినప్పుడు మనం ఊహల్లో, ఆలోచనలలో నిజం కాబోలు, నిజం అయ్యుండొచ్చేమో అనే ఒక ఊహా ప్రపంచంలో మనం బ్రతుకుతూ మనం ఈ జీవితాన్ని ముగించుకోవలసి వస్తుందేమో. అందుకు తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకు జరిగే నష్టాలు. ఇవన్నీ మొదట ఏం చెప్పాను? మనం తెలుసుకోకపోతే మొట్టమొదటి మనకు కలిగే నష్టం ఏంటంటే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాము అని చెప్పాను. ఇలా అక్కడి నుంచి ఈ చివరి వరకు ఇవన్నీ మనం ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే నీకు, నాకు, మనకు కలిగే నష్టం. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఈ సభలకు వచ్చిన మీరు ధన్యులు. ఎందుకు? లాభంతో వెళ్తారు. ఇప్పుడు ఈ సభలకు వచ్చారని మీరు ప్రకటన గ్రంథాన్ని తెలుసుకొని వెళ్తారు కదా. అంతా కాకపోయినా కొంతైనా ఖచ్చితంగా కొంత అవగాహన అనేది మాత్రం మీకు ప్రకటన గ్రంథం మీద 100కి 100 పాళ్ళు ప్రకటన గ్రంథం మీద మీకు అవగాహన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే తప్పనిసరిగా దేవుని దీవెనలు, మీరు ఎంతో లాభాన్ని ఈ సభల ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని వెళతారు. రైట్, చూసారు కదా. తెలుసుకోకపోతే ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలు. ఇక ప్రకటన గ్రంథాన్ని గురించి మనం మాట్లాడితే, ప్రకటన గ్రంథం ఎవరు రాశారు అనే విషయాన్ని మనం ముందు చూద్దాం. ఎప్పుడు రాశాడు? నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఏ పుస్తకాన్నైనా మనం చదువుతున్నప్పుడు మొట్టమొదట
ఆ పుస్తకం యొక్క నేపథ్యాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. పుస్తక నేపథ్యం తెలుసుకోకుండా పుస్తకం చదవటం నేరం. అలా చెప్తున్నాను. పుస్తక నేపథ్యాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు పుస్తకాన్ని నువ్వు చదవటం అన్నది అది అర్థము లేని వ్యర్థమైన ప్రయాస ముమ్మాటికి. అందుకే ఇప్పుడు చూశారు కదా, ఆ విలాప వాక్యములలో ఎన్నో మార్లు చదువుకున్న మాటే కదా, అది కంటతగా చెప్పుకునే మాటే కదా. కానీ దాని బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు మాత్రమే ఆ మాటకున్న వెయిటేజ్ తెలిసింది మనకు. ఏంటి, ఒకవైపు ఏడుపులు ఏడుపులు ఏడుపులు, విలపిస్తూ 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 విలాప వాక్యములు అని ఒకవైపు మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికీ యవన కాలమున కాడి పోయిట అసలు ఏమైనా సంబంధం ఉందన్నట్టుగా ఉంది అది ఆ మాట. విలాప వాక్యములను టైటిల్ పెట్టి యెరూషలేము నాశనం గురించి మాట్లాడుతూ, దోడల గురించి మాట్లాడుతూ, ఆ యెరూషలేము మందిరం అంతా పడిపోతుంటే, మొత్తం నాశనం అయిపోతుంటే యిర్మీయా ప్రవక్త దాన్ని కల్లారో చూస్తూ ఏడుస్తూ రోదిస్తున్న సమయంలో ఎవరు ఎందుకు గుర్తొచ్చారు? ఎవరి కొరకు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సడన్గా అటువైపు ఎందుకు వెళ్ళింది దాని దృష్టి? అది తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అందుకు చెప్తుంటాను, ఏ పుస్తకాన్నైనా మీరు చదువుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ పుస్తకం వెనకున్నటువంటి నేపథ్యం, చరిత్ర తెలియాలి. ఎవరు రాశారో తెలియాలి, ఎవరికి రాశారో తెలియాలి, ఎప్పుడు రాశారో తెలియాలి, ఉద్దేశం ఏంటో తెలియాలి, ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలి, సారాంశం ఏంటో అర్థం కావాలి. ఇవి ఏవి తెలియకుండా ముందుగా నేను చదువుతూ వెళ్ళిపోతాను అని అంటే నీకు ఏమర్థం అవుతుంది బైబిలు? అందుకే కదా 66 పుస్తకాల గురించి ఎప్పుడో లాక్డౌన్ 4 ఏళ్ల క్రితం మాట్లాడి పెట్టేశాం. ఆ సారాంశం మాట్లాడాం అంతే. ఏమండి, మనం ఏదో అధ్యాయాలకు అధ్యాయాలు, వచనాలు అవి ఎక్కడండి వర్ణించగలం? మన జీవితం సరిపోతుందంటారా? జేసల్ గారు ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ప్రారంభించారు ఆదికాండం, మొదటి పుస్తకం. ఇప్పటి వరకు ఎక్కడికి వచ్చి సంఖ్యాకాండం వరకు వచ్చాడు. 10 ఏళ్ళు పట్టింది ఆయన మాట్లాడడానికి. మరి అంతే ఉంటుంది, ఒక్కొక్క వచనం మాట్లాడాలంటే సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఏంటంటే సారాంశం, ఆ ఎసెన్స్, బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం చేస్తే మీరు చదువుకుంటారు కదా అని. అలానే ప్రకటన గ్రంథం చాలా ముఖ్యమైనది. అలానే ఒక విషయం చెప్తాను, అర్థం కానిదేం కాదండి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు చదివారనుకోండి ప్రకటన గ్రంథం కూడా విడిపోతుంది, చాలా సులువుగా అర్థమైపోద్ది. సరే, ఇది అర్థం కాకపోవటానికి, అపార్థం అవ్వటానికి అనేక మంది దీని మీద భిన్నమైనటువంటి కామెంటరీ చేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది వ్రాయబడిన విధానం అలా ఉంది. వ్రాయబడిన విధానం అంటే రచన శైలి అంటాం చూసారా, ఆ రచన శైలి అది అర్థం కాకపోవటం. ఇప్పుడు ఒక్కొక్క రచయిత ఆయన వ్రాసేటువంటి ఏమంటారు శైలి ఒక విధంగా ఉంటుంది. మీరు చూడండి, పౌలు గారు పత్రికలన్నీ ఒక విధంగా ఉంటాయి, పేతురు గారి పత్రికలు మరొక విధంగా ఉంటాయి. ఆ పేతురు గారే పౌలు గారి పత్రికల గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. అమ్మో, పౌలు గారి పత్రికల అయి విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్టు తమ స్వకీయ నాశనం కూడా అపార్థం చేసుకుందరు, అవి గ్రహించుటకు ఎలా ఉన్నాయంటాడు అక్కడ, కష్టం, గ్రహించుటకు కష్టముగా ఉన్నవి అని మాట్లాడతాడు. ఎందుకు? ఆయన రచన శైలి అది పౌలు గారిది, పేతురు గారి రచన శైలి పేతురు గారిది, యాకోబు గారిది ఒక విధంగా ఉంటుంది, యూదా గారిది మరొక విధంగా ఉంటుంది. అబ్బో, లూకా గారిది, ఆయన రచన అంతా కూడా మనం చదువుతున్నప్పుడు లూకా గారిది అపోస్తల కార్యం కావచ్చు, లూకా సువార్త కావచ్చు, కంప్లీట్గా విత్ ఎవిడెన్సెస్తో మాట్లాడుతుంటాడు. ఆయన సాక్ష్యాధారాలతో మాట్లాడుతుంటాడు. నేను తరచి పరిష్కారముగా తెలుసుకున్న ప్రతి సంగతిని నేను నీకు రాస్తున్నాను అని మాట్లాడుతుంటాడు లూకా గారు. అంటే ఆయన రచన విధానం అలా ఉంది. ఏమంటే బైబిల్ అర్థం కాని పుస్తకం కాదండి, అర్థం కాకూడదని దేవుడు మనకి ఇవ్వలేదండి. కానీ కాస్త మనం ఎఫర్ట్ పెట్టకపోతే ఎలా, కొంచెం మనం కష్టపడకపోతే ఎలా? కష్టపడాలి. దేవుడు తప్పనిసరిగా మనకు అర్థం చేయిస్తాడు. ఆయన ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ముందుగా ప్రకటన గ్రంథం ఎవరు, ముందు రచయిత ఎవరు అనే విషయాన్ని మనం ముందుగా చూడాలి. ఎందుకనంటే రచయితను బట్టి కూడా పుస్తకంలో ఉన్న సంగతులు ఆధారపడి ఉంటాయి, మర్చిపోకూడదు. మీకు అర్థమైందా? రచయిత ఎందుకు తెలుసుకోవాలండి అనంటే, రచయిత మనకు అర్థమైతే, ఏమండి ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఎవరు చెప్పారండి అని అంటారు. ఎందుకు అడుగుతారు?
అంటే ఆ మాటను బట్టి చెప్పినటువంటి ఆ మాటకున్న వెయిటేజ్ కావచ్చు, ఆ మాటలో ఉన్న అర్థం కానీ. ఇప్పుడు ఒక తప్పుడు మాట మాట్లాడారు అనుకోండి, అప్పుడు అంటారు, ఎవరండి తప్పుడు మాట మాట్లాడారంటే, పిల్లోడండి అన్నారు అనుకోండి, పిల్లోడే కదండి పర్వాలేదు. అదే పెద్దోళ్ళు అయితే జనరల్గా మీరు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మాట ఒకటే, కానీ పిల్లోడు మాట్లాడారు. పిల్లోడు మాట్లాడేటప్పటికి మనం ఏమనుకుంటామంటే, పిల్లోడు కదండి తెలుసు తెలియక అన్నాళ్ళండి వదిలేయండి అంటారు. అదే పెద్దవాడు మాట్లాడారు అనుకోండి, అలా అంటారా? ఆడికేమైందండి? ఆడికేమైనా మెదడు మోకాలు జరిగిందా ఏంటండి? నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, సడన్గా ఏంటంటే ఈరోజు ఇలా మారిపోయాడు, ఇలా మాట్లాడేస్తున్నాడు ఏంటి? జనరల్ అనుకుంటారా అంటారా చెప్పండి? అనుకుంటాం. మాట ఒకటే, కానీ మాట్లాడింది ఎవరు అన్న దాని మీద మనం అర్థం చేసుకునే విధానం ఆధారపడి ఉందన్న సంగతి మీకు అర్థమైతే, పుస్తకం యొక్క రచయిత గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. రచయితను బట్టి ఆ రచనను మనం అర్థం చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. ఓకే, ప్రకటన గ్రంథం ఎవరు రాశారు చూసినప్పుడు, ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయన యోహాను గారు. యోహాను గారే రాశారు అని చెప్పడానికి మనకున్నటువంటి సాక్ష్యం ఏంటి? ఒకసారి అదే చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, అంతర్గత రుజువులు అంటారు, ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటారు. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆ పదం చూడండి, ఈ సంగతులు ఎప్పుడో కాదు, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహానుకు సూచించాడు. యోహానుకు సూచించగా యోహాను గ్రంథస్థం చేశాడు. యోహాను గారు రాశారు. ఎవరు ఈ యోహాను గారు అంటారా? ఈ యోహాను 12 మంది అపోస్తలులలో ఒకడు, జెబెదయి 2 కుమారులలో ఒకడు, యేసుకు అతి సమీపముగా ఉన్నటువంటి 3 శిష్యులలో ఒకడు. ఆ 3లో యేసు రొమ్మున ఆనుకున్నవాడు, యేసు చేత ప్రేమించబడినవా ఏకైక శిష్యుడు ఈ యోహాను గారు. చూసారా ఎంత 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 12 మందిలో ఒకడు, జెబెదయి 2 కుమారులలో ఒకడు, యేసుకు సమీపంగా ఉన్న 3 శిష్యులలో ఒకడు, ఆ తర్వాత యేసు రొమ్మున ఆనుకున్న, యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయనే ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు. ఓకే, రెండో విషయం, ఈ యోహాను గారు ఒక ప్రకటన గ్రంథం ఒకటే రాశారా? లేదు. పౌలు గారి తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి ఆ వ్యక్తిగా మనకు ఈ యోహాను గారే కనబడతారు. పౌలు గారు ఎబ్రీ పత్రికతో కలుపుకుంటే మొత్తం 14 పుస్తకాలు రాస్తే, ఈ యోహాను గారు మొత్తంగా 5 పుస్తకాలు రాశాడు. ఏమి రాశాడు? మొదటిది సువార్త, యోహాను గారు రాసిన సువార్త ఒకటి. ఆ తర్వాత యోహాను గారు 3 పత్రికలు రాశాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, మొత్తం 4. చివరగా యోహాను తను రాసిన ప్రకటన గ్రంథం. ఇక్కడ ఇంకొక విషయం మీకు నేను చెప్పాలి ఏంటంటే, నిజంగా యోహాను గారు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని మిగిలిన సువార్తికులు, మళ్ళీ చెప్తున్నాను, మత్తయి గారు కావచ్చు, మార్కు గారు కావచ్చు, లూకా గారు కావచ్చు, ఈ 3 సువార్తికులు యేసును చూపించని కోణంలో యోహాను గారు చూపించారు. మత్తయి గారు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు అని అంటే, ఆయన రాజు అని చెప్పాడు. ఆయన రాజవంశం నుంచి వచ్చాడు అని చెప్పాడు మత్తయి గారు. అదే కదా ఏమన్నాడు? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి అక్కడ వంశావళి అంతా ఏ వంశావళి గురించి మాట్లాడుతున్నాడు మత్తయి గారు? రాజవంశావళి గురించి మాట్లాడుతుంటాడు కదా. దావీదు నుంచి సొలొమోను వచ్చాడు, సొలొమోను నుంచి రెహబాము వచ్చాడు, రెహబాము నుంచి ఆసా వచ్చాడు, ఆసా నుంచి యెహోషాపాతు వచ్చాడు, యెహోషాపాతు యెహోరాము వచ్చాడు, ఇలా యెహోరాము నుంచి అహజ్యా వచ్చాడు. ఇలా వరుసగా అదే వంశం నుంచి ఎవరు కూడా వచ్చారు? యేసుప్రభు వచ్చేసాడు. అంటే యేసుప్రభుల వారిది రాజవంశం, ఆయన రాజకుమారుడు, ఆయన రాజు అన్నది మత్తయి గారి యొక్క కాన్సెప్ట్. పక్కన పెట్టండి. మార్కు గారు వచ్చారు, ఆయన కూడా యేసుప్రభు గురించి రాశాడు సువార్త. మరి మార్కు గారు యేసుప్రభుని చూపించిన విధానం ఎలా ఉంది? ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచారకుడు,
అందుకే మీరు చూడండి, యేసు ప్రభు పుట్టుక గురించి మాట్లాడు మార్కు గారు, ఆయన బాల్యం గురించి మాట్లాడు, డైరెక్ట్గా ఏమంటాడు అంటే సువార్త ప్రారంభమైంది అంటాడు అంతే. అదే కదండి మొదటి అధ్యాయం మొదటి వచనంలో మార్కు గారు ఏమని ప్రారంభిస్తారు? ఆయన మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనమండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారి సువార్త ఆరంభం. ఏమయ్యా, ఆయన తల్లి ఎవరో వద్దా, ఆయన పుట్టుకేంటో మాకు వద్దా, ఆయన బాల్యం ఏదో మాకు వద్దా అంటే లేదు లేదు, ఇతను వచ్చింది పరిచర్య చేయటానికి వచ్చాడు. అది నా కాన్సెప్ట్ ఏంటంటే యేసు ప్రభుల వారు పరిచారకుడు. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఆ మనిషికి ఏమంటాడు, ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు వచ్చాడు అని మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్తాడు యేసు ప్రభు గురించి. కనుక ఈయన అందుకే మీరు చూడండి మార్కు సువార్త అంతా కూడా ఎలా ఉంటుందనంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు వీటితో సువార్త అంతా నిండిపోద్ది. అంటే యేసు ప్రభుల వారు మార్కు గారు చూపించిన విధానం పరిచారకుడిగా చూపించాడు. ఇక లూకా గారి దగ్గరకు వచ్చామనుకోండి, మనుష్య కుమారుడు ఆదాము దగ్గర నుంచి చూపిస్తాడు వంశావళి. ఆదాము ఎవరు? మొదటి మనిషి. ఆ మొదటి మనిషి నుంచి వచ్చిన వాడే ఈ మనిషి కుమారుడు యేసు ప్రభుల వారు అన్నది. కానీ యోహాను గారు ఒక్కరి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎవరు కూడా ఆయన రాజు అన్నాడు, ఈయన పరిచారకుడు అన్నాడు, ఇతను మాత్రం ఏమన్నాడు లూకా గారు, మనిషి కుమారుడు అన్నాడు. కానీ ఇతను వచ్చేటప్పటికి మనిషి కుమారుడు అని చెప్పలేదు, రాజకుమారుడు అని చెప్పలేదు, పరిచారకుడు అని చెప్పలేదు. కానీ యోహాను గారు వాక్యం ఆయన అని ప్రారంభించేశాడు. యేసు అంటే ఎవరికి? వాక్యం, లోగోస్, గ్రీకులో లోగోస్ అంటే యేసు అంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు వచ్చాడు. వాక్యం యేసంటే. ఎవరు చెప్పారు యేసంటే వాక్యం అని? చెప్పలేదు, ఆయనే చెప్పాడు. మరలా మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ వాక్యము మరలా యేసును వాక్యముగా మరలా యోహాను గారు ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. వాక్యమను నామము ఆయనకు పెట్టబడను, వాక్యమను నామము అంటాడు మరలా ప్రకటన గ్రంథంలో యోహాను గారు. అంటే యేసు ప్రభు అనేటప్పటికీ ఆయన వాక్యం అనేది. ఓకే, రచయిత ఎవరు? అది మనం ఆలోచిస్తున్నాం. ఎవరు రచయిత అని మనకు తెలిసిపోయింది కూడా, యోహాను గారు రచయిత. యోహాను గారు, ఈ యోహాను గారు ఎవరు మాట్లాడుకున్నాం కదా, జబదేవు కుమారుల్లో ఒకడు, 12 మందిలో ఒకడు, ముగ్గురులో ఒకడు, చివరికి ఆయనకి అత్యంత సమీపముగా ఆయన చేత ప్రేమించబడిన శిష్యుడు. ఇంకా చెప్పాలి అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ సిలువలో ఆయనకు దగ్గరగా ఉన్నవాడు ఈ యోహాను గారు. యేసు తల్లిని ఇంట చేర్చుకున్నవాడు యోహాను గారు. ఈ యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఒకటైపోయింది అవండి. రచయిత విషయం మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ చదువుతున్నప్పుడు ఇతను ఎప్పుడు రాశాడు, తర్వాత ఎక్కడి నుంచి రాశాడు అనే విషయాన్ని కూడా చూద్దాం. రచనా కాలం ఎక్కడి నుంచి రాశాడు యోహాను గారు, ఎక్కడి నుంచి రాశాడు అనే విషయాన్ని మనం చూసే ముందు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈయన యోహాను గారండి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఏమని కేవలం ఒక లోగోస్ వాక్యం అనే కాకుండా యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంకొక మంచి పేరుతో ఆయన పిలవడం అనేది మనం చదువుకుంటాం. ఏమంటారు అంటే చాలా చక్కగా ప్రియమైన యేసు ప్రభుల వారి గురించి మత్తయ్య గారు మత్తయి సువార్తలో ఇదిగో ఈయన దేవుని ప్రియకుమారుడు అన్నట్లుగా మాట్లాడతాడు కదా. కానీ యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు యోహాను గారు ఏమంటారు తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అంటాడు. అంటే యేసును వాక్యముగా ఒకవైపు, యేసును గొర్రెపిల్లగా మరొక వైపు చూపిస్తున్నటువంటి వ్యక్తి యోహాను గారు. మీరు కానీ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో మరలా తిరిగి యేసు ప్రభుల వారిని గొర్రెపిల్లగానే యేసు ప్రభుల వారిని ఆయన సూచించాడు. మీరు కొన్ని మాటలు మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు 29, 36 వచనాలలో అక్కడ గొర్రెపిల్లగా మనం చదువుకుంటాము. మరలా మీరు యోహాను గారు ఎవరు చెప్పని ఇంకొక విషయం చెప్పాడు. ఆయన నా వైపు చూడండి, ఎవరు చెప్పని ఇంకొక విషయం చెప్పాడు. ఏంటంటే యేసు ప్రభుల వారిని సిలువ వేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు. చూడండి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు అని
ఆ తర్వాత ఇంకా అపహాస్యం చేశారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఇవి రాశారు ముగ్గురు సువార్తికులు. ఇవి ఇతను కూడా రాశాడు. కానీ వాళ్ళు చెప్పని, ముగ్గురు సువార్తికులు చెప్పని మరొక అద్భుతమైన పాయింట్ ఈయన చెప్పాడు. ఏంటంటే ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ప్రక్కలో బల్లెంతో పొడిచినటువంటి విషయం యోహాను సువార్తలో యోహాను గారు ప్రత్యేకంగా రాస్తారు. ఒకసారి చూస్తారా ఆ మాట చూద్దామా? 19వ అధ్యాయం యోహాను సువార్త, 19వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, 19వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో సైనికులలో ఒకడు, ఆ మాట చూడండి, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. సైనికులలో ఒకడు ఆయన ప్రక్కలో పొడిచెను ఈటెతో అన్నాడు. ఈ విషయం అండి ముగ్గురు సువార్తికుల్లో మనకి ఎక్కడ కనబడదు, ఎక్కడ ఎవరు రాయలేదు, యోహాను గారు రాశారు. అందులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు అక్కడ. ఎందుకు? శిలువ యుద్ధనే ఉన్నాడు కదా మహానుభావుడు, అక్కడే ఉన్నాడు. ఇంకా దీనిని ద్రోపరుస్తూ, దీనిని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను అని యోహాను గారు రాసినటువంటి ఈ స్టేట్మెంట్ను మరలా ప్రకటన గ్రంథంలో ఇదే యోహాను గారు దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, యేసును పొడిచిన వారును చూచెదరు అన్నాడు. అక్కడ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాడు. పొడిచిన వారును చూస్తారు, మరలా వస్తాడు, పొడిచిన వారు కూడా చూస్తారు అన్నాడు. అవును, కన్ఫామ్ చేస్తున్నాడు మరొకసారి. ఇక గొర్రెపిల్ల అనేటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో మనకు చాలా సందర్భాలు కనబడుతున్నాయి. మీకు తెలుసు కదా, యేసును గొర్రెపిల్లగా మాట్లాడింది యోహాను గారు అక్కడ యోహాను సువార్తలో కావచ్చు. ఆ తర్వాత అదే యోహాను గారు ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాలలో 5వ అధ్యాయం ఒక మాట చూద్దాంలేండి. 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 6వ వచనంలో మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని అంటాడు. గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని అని మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 8వ వచనం చాలా సందర్భాల్లో ఉంటుంది. 1-2 మాటలు మీకు చూపిస్తాను. 13వ అధ్యాయం 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు. ఇంతకీ ఎవరా గొర్రెపిల్ల? యేసు. అంటే యేసు ప్రభుల వారిని వాక్యముగాను, అదే యేసు ప్రభుల వారిని గొర్రెపిల్లగాను, అదే సమయంలో అదే యేసు ప్రభుల వారిని ప్రక్కలో బల్లెముతో పొడిచిన ఆ విషయాన్ని చక్కగా వ్రాసిన వ్యక్తిగా మనకు యోహాను గారిని మనం చూస్తున్నాం. ఇది యోహాను గారు. ఓకే, ఆయన ఎవరు, ఏంటి ప్రత్యేకత ఆయన రచనలో అన్న విషయాన్ని యేసు ప్రభుల వారి గురించి మనం ఇంతవరకు మనం చూసాం కదా. నెక్స్ట్ మనం తర్వాత విషయంగా మనం ఈయన ఎప్పుడు రాశాడు, ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశాడు అది మనకు తెలియాలి. ఎందుకనంటే టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకు. ఏమండి, ఇది ఎప్పుడు జరిగిందో అన్న సంగతి మనకు తెలియకపోతే దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మొత్తాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మొత్తాన్ని 3 కాలాలుగా మనం చేసుకొని చదువుకోవాలి. మనం చేసుకోవడం కాదు, కానీ బైబిలే 3 కాలాలుగా విభజింపబడింది. 1 పితరుల కాలం అని, 2 ధర్మశాస్త్ర కాలం అని, 3 క్రొత్త నిబంధన కాలం అని. అది పితరుల కాలం. ఆ పితరుల కాలంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు వేరు, వారికి పెట్టిన విధులు వేరు, వారి పద్ధతులు వేరు. ధర్మశాస్త్ర కాలం వచ్చినప్పటికీ చాలా మార్చేశాడు దేవుడు. ఇది అని వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రాన్ని పెట్టేశాడు, దీన్ని మీరు పాటించాలి, దీన్ని మీరు ఆచరించాలి అని. మరలా యేసుక్రీస్తు ప్రభువులు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో ఆయన తీసివేసి దాని స్థానంలో మరలా నూతన నిబంధనను దేవుడు ఆ ప్రపంచానికి ఇవ్వటం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే ఏదైనా నిబంధన ఇవ్వాలి అంటే బలి జరగాలి, రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగకుండా, బలి జరగకుండా నిబంధన లేదు, అగ్రిమెంట్ లేదు. ధర్మశాస్త్రాన్ని మోసే ఇచ్చినప్పుడు కూడా
బలి జరిగింది, రక్తాన్ని ప్రజల మీద చల్లాడు. అప్పుడు ఆ నిబంధన కిందికి ప్రజలందరూ వచ్చారు. అలానే నూతన నిబంధన, క్రొత్త నిబంధన అన్నది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పటి నుంచి నూతన నిబంధన అనేది అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు నూతన నిబంధన కింద ఉన్నాం. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు కాలం అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పడానికి ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. అలానే ఏ పుస్తకాన్ని ఎవరు రాశారనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు రాశారు అంటే ఖచ్చితంగా కాకపోయినా సుమారు అది మనకు తెలియాలి. ఎందుకంటే అది తెలిసినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలేంటి, ఆ కాలంలో ఉన్నటువంటి అధిక రాజులు ఎవరు, ఆ కాలంలో ప్రజల యొక్క సంస్కృతి ఏంటి, ఆ కాలంలో ప్రజల యొక్క సాంప్రదాయాలు ఏంటి అంటే ఆ టైం తెలిసినప్పుడు, రచయిత యొక్క సమయం తెలిసినప్పుడు, ఆ పుస్తకం యొక్క టైం మనకు తెలిసినప్పుడు, ఓహో ఈ పుస్తకం పలానా కాలంలో రాయబడిందని అంటే అందుకేనా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు, అందుకేనా ఇవి అందులో ఉపయోగించాడు అంటే ఇవి ఆ కాలానికి వాడుకలో ఉన్నటువంటి పదాలు, ఆ కాలానికి వాడుకలో ఉన్న సాంప్రదాయాలు, ఆ కాలానికి వాడుకలో ఉన్న ఆచారాలు, అందుకే వీటి గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు అనమాట. అన్న విషయం మీద మనకు అవగాహన ఉండాలి అని అంటే ఆ పుస్తకం రాయబడిన టైం మనకు తెలియాలి. అందుకోసం ఇంత చెప్పాను, తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? ప్రకటన గ్రంథం రాయబడిన సమయాన్ని మనం చూడాలి అని అంటే 2 వాదనలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది అనే దాని విషయం మీద 2 వాదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 67 నుంచి 68 క్రీస్తు శకం 67-68 మధ్యకాలంలో రాయబడింది అనేది ఒక వాదన. రెండవది లేదు 90 నుంచి 95, 96, 90 నుంచి 96 మధ్యలో రాయబడింది అనేది రెండో వాదన. మరి ఈ 2 వాదనలో దేనికండి మీరు ఓటేస్తారు, ఏదండి మీరు ఓకే చేస్తారంటే రెండవదే ఎక్కువగా, రెండవ వాదనే సరి అయినదిగా ఉంటుంది. రెండవ వాదన అంటే 90 నుంచి 96 అనేది. అలాని 67 నుంచి 68 అనుకోవడానికి కారణం ఏంటంటే ఒక చిన్న రీజన్ ఉంది అక్కడ కూడా. ఏంటి ఆ రీజన్ అంటే మొదటి 100 ఏళ్లలో ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం, మొదటి 100 ఏళ్ల కాలంలో లేదా బైబిల్ పరిపూర్ణమవుతున్నటువంటి సమయంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో మొదటగా జూలియస్ సీజర్, ఆ తర్వాత కైసర్ ఔగుస్తు, ఆ తర్వాత తిబెరియా కైసరు, ఆ తర్వాత క్యాలిగులా అనేవాడు ఒకడు వస్తాడు, ఎక్కువ కాలం ఉండడు. ఆ తర్వాత వచ్చేసి క్లౌదియా తర్వాత నీరో తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వెస్పాసియన్ అనేవాడు వచ్చినా వాడికంటే కూడా ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది క్రైస్తవ ప్రపంచం డొమిషియన్. చూసారా, ప్రధానంగా జూలియస్ సీజర్ అనేవాడు మొదటివాడైతే, రెండోవాడు కైసర్ ఔగుస్తు, యేసుప్రభు పుట్టింది ఆ చక్రవర్తి కాలంలోనే. ఆ తర్వాత తిబెరియా కైసర్ కాలంలోనే యేసుప్రభుల వారు చనిపోతాడు, సిలువ వేయబడతాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు క్యాలిగులా అనేవాడు ఉంటాడు, వాడు ఎక్కువ కాలం పరిపాలన చేయడు కనుక ఆడ తీసేస్తే నెక్స్ట్ క్లౌదియా చక్రవర్తి. ఆ క్లౌదియా చక్రవర్తి కాలంలో ఉంది భూలోకం మీద గొప్ప కరువు రాబోతుందని చెప్పేసి అని అగబనే ప్రవక్త అంత్యోకయకు వచ్చి ప్రకటన చేస్తాడు కదా. అతని తర్వాత వచ్చినవాడు నీరో చక్రవర్తి తరువాత ఒకే సంవత్సరం 4 చక్రవర్తులు అవుతారు, 3 పోతారు ఒకటే 1 ఇయర్లో, 4వ నిలబడతాడు. ఆ నిలబడిన 4వ వాడే వెస్పాసియన్. ఆ తర్వాత అతని తర్వాత అతని కుమారుడు టైటస్. ఈ వెస్పాసియన్ అనేవాడే యెరూషలేము క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టడం, యెరూషలేము మొత్తాన్ని కూడా చుట్టుముట్టడం, యెరూషలేములో యూదులను దొరికిన వారిని దొరికినట్టుగా ఊచకోత కొయ్యగా యెరూషలేములో ఆ రోజు ప్రవహించిన రక్తం యెరూషలేము కాలువల్లో మోకాళ్ళ లోతు ప్రవహించిందని రాస్తాడు మొదటి శతాబ్దపు చరిత్రకారుడు. అంత నరమేధం జరిగిందా? అవును, అంత నరమేధం జరిగింది ఆ రోజు. 70లో క్రీస్తు శకం 70లో యెరూషలేం మొత్తం కొలాప్స్, డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం కూడా. యూదులందరూ కూడా చెదిరిపోయారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు ప్రపంచ దేశాలకు. అప్పటికే చెదిరిపోయి ఉన్నారు. ఆ తర్వాత చివరిలో మొదటి శతాబ్దపు చివరిలో డొమిషియన్ అనేటువంటి వాడు వచ్చాడు. ఈ నీరు అనేవాడు
67లో నీరు అనేవాడు, ఆ తర్వాత ఈ డొమిషన్ అనేవాడు. ఈ ఇద్దరు చక్రవర్తులు, ఈ ఇద్దరు రోమా చక్రవర్తుల కాలములో క్రైస్తవ్యం భూమి మీద అనేకమైనటువంటి శ్రమలు ఆ రోజు. రోమా సామ్రాజ్యం అంతటికి అప్పటికి క్రైస్తవ్యం విస్తరించింది, మర్చిపోకూడదు. మీకు చెప్పాను, పౌలు గారు ఆయన నీరో చక్రవర్తి సమయానికి సువార్తను బూదిగంతముల వరకు తీసుకుని వెళ్ళిపోయాడు. పౌలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు గారి ప్రయాణాలలో పౌలు గారు ఉంటుండగానే సువార్తను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు? రోముకు తీసుకెళ్ళిపోయాడు. రోము అనంటే ఆ రోజు హెడ్ క్వార్టర్, అది ప్రపంచానికి రాజధాని, అది ప్రపంచ రాజధాని అయినటువంటి రోముకు వెళ్ళాడు. అంటే సీజర్ చక్రవర్తి ముందుకే వెళ్ళాడు. అక్కడికి ఆల్రెడీ ఆయన వెళ్ళేటప్పుడు క్రైస్తవ్యం ఉంది, అక్కడ కూడా యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అక్కడి నుంచి 4 పత్రికలు పంపించేశాడు. అప్పటికి రోమా సామ్రాజ్యం అంతటా కూడా సంఘాలు ఏర్పడిపోయాయి. మొదటి శతాబ్దము ముగింపు నాటికే రోమా సామ్రాజ్యం అంతటా కూడా సంఘాలు విస్తరించాయి, సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ నీరు అనేవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు చేసినటువంటి ఒక భయంకరమైన దౌర్భాగ్యకరమైన దుష్టమైన పని ఏంటంటే, వాడి ఆనందం కోసం, వాడి సంతోషం కోసం రోమ్ పట్టణాన్ని మొత్తం తగలబెట్టేసి గదిలోకి వెళ్ళి ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడట వాడు. వీణ ఏమయ్యా, రోమ్ నగరం అంతా తగలబడిపోతుంది, పెట్టిందే వీడికేంటి బాధ? కానీ ఆ నేరాన్ని, ఆ దారుణాన్ని క్రైస్తవుల మీదకి తోసేసి క్రైస్తవులైన వారందరినీ భయంకరమైనటువంటి ఆ కష్టాలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన హింసల్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత దారుణంగా హింసించారో, ఎంత భయంకరంగా క్రైస్తవ్యాన్ని ఆ రోజు నీరో క్రైస్తవాన్ని చంపేశాడో, క్రైస్తవులను చంపాడో అనేది చరిత్ర చదువుతుంటే, అమ్మో ఇన్ని బాధలు అనుభవించారా మన పితరులు? ఏంటి ఇంత దారుణంగా చంపబడ్డారా? ఇంత భయంకరంగా చంపేశారా? అందులో ఒకటండి, ఎంత ఘోరం అంటే, మనిషిని కాళ్ళు చేతులు కట్టేసి గోనె బస్తాలు ఉంటాయి చూసారా, గోనె బస్తాలలో పడేసి, గోనె బస్తాను కట్టేసి లోపల కట్టేయడానికి ముందు లోపల ఎలుకలను వదిలేసేవాళ్ళు. ఒక గోనె బస్తాలో క్రైస్తవులైన వారిని గోనె బస్తాలో బంధించిన తర్వాత లోపల ఎలుకలను పెట్టి క్లోజ్ చేసేసి పడేసేవాళ్ళు. ఏంటండి ఆ టార్చర్, ఆ హింస? మరొక రకమైన టార్చర్ ఏంటో తెలుసా? పైనుంచి కింది వరకు తారు పూసేసి లేదా మైనం పూసి ఓ కొయ్య కట్టేసి నిప్పంటిస్తే కాలిపోతుంటే క్రైస్తవులైన వారు సజీవంగా కాలిపోతుంటారు. అలా కొయ్యలకు కాలిపోతుంటే నీరు అనేవాడు చక్కగా అక్కడ భోజన బల్ల తెప్పించుకొని ఆ భోజన బల్ల మీద చక్కగా ఆ వెలుగులో, ఆ వెలుతురులో భోజనం చేసేవాడట. ఎంత క్రూరుడా వాడు! అంత క్రూరుడు వాడు. అలా ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే, ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటే, ఎన్నో పోగొట్టుకొని అసూలు బాస్తే ఈరోజు క్రైస్తవ్యం మన దాకా వచ్చిందండి. ఈరోజు క్రైస్తవ్యం మన దాకా వచ్చింది. మనలాంటి సోమరులు, మనలాంటి కక్షపూరితమైన, మనలాంటి ద్వేషపూరితమైన, మనలాంటి అసూయతో కూడుకున్న క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో ఉండుంటే అప్పుడే చచ్చిపోయేది క్రైస్తవ్యం, అప్పుడే సమాధి అయిపోయేది. ఈ రోజున్న క్రిస్టియానిటీ కానీ, ఈ రోజున్నటువంటి క్రైస్తవ్యం ఒకవేళ ఒక 100 ఏళ్ళకు వెనకాలన్నా లేదా మొదటి శతాబ్దంలో కానీ ఉండుంటే రెండో శతాబ్దానికి క్రైస్తవ్యం లేదు. ఇక మొదటి శతాబ్దానికి క్రైస్తవ్యం అంతమైపోయేది. ఆ రోజు క్రీస్తు యొక్క సువార్తను, సత్యాన్ని రాబోయే తరాలకు అందించటానికి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటే, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకుంటే, భార్యలు పోగొట్టుకొని, భర్తలు పోగొట్టుకొని, తల్లులు పోగొట్టుకొని, తండ్రులు పోగొట్టుకొని, పిల్లలు పోగొట్టుకొని ఎంతమంది చెదరగొట్టబడ్డారు, ప్రాణాలు తీయబడ్డారు, ఎంత దారుణంగా చంపబడ్డారు. చరిత్ర కొద్ది రోజులు అలా సైలెంట్ అయిపోయింది. మళ్ళా డొమిషన్ అనేవాడు వచ్చాడు. నీరు చనిపోయాడు, డొమిషన్ వచ్చాడు. వీడు వచ్చిన తర్వాత కూడా తగ్గలేదు. వీడు వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా, ఇంకా క్రైస్తవ్యాన్ని భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేస్తున్నాడు. అలా క్రైస్తవ్యానికి భయంకరమైనటువంటి శ్రమలు సంభవిస్తున్న సమయంలో, ఏంటి మీ నమ్మిన ప్రభువు చాలా గొప్పవాడు కదా, ఆయన మరణాన్ని గెలిచినవాడు కదా, తిరిగి రానయ్యున్నవాడు కదా,
మీరు నమ్మిన ప్రభు గొప్పవాడైనప్పుడు, సజీవుడైనప్పుడు, మరణాన్ని గెలిచిన వాడైనప్పుడు, తిరిగి వచ్చేవాడైనప్పుడు మాకేంటయ్యా ఈ బాధలు, మాకేంటి ఈ శ్రమలు, మాకు ఈ కష్టాలేంటి? ఇంతగా రోమా ప్రభుత్వం మా మీద విరుచుకొని పడుతుంటే, ఇంతగా మా మీద దాడులు చేస్తుంటే ఏంటి, మేము ఏమైపోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి, అయ్యా ఏంటి మా పరిస్థితి అని మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలన్నీ కన్నీళ్లతో మోకరించి రోదనతో ఆకాశం వైపు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లోనే అప్పటికి యోహాను గారు ఎఫెసుకు వచ్చాడు. ఎందుకంటే వెస్పాసియన్ టైంలో యెరూషలేము నాశనం జరిగింది 70లో. ఆ సమయంలోనే యోహాను గారు ఆయన ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసు అనేటువంటి పట్టణానికి వచ్చి ఎఫెసు సంఘంలో పౌలుగా చనిపోయారు. అప్పటికి 60 ఏళ్ళు చనిపోయాడు ఆయన. నీరో ఉంటుండగానే ఉరి తీసేశాడు. నీరో చనిపోతే వెస్పాసియన్ వచ్చాడు. వెస్పాసియన్ వచ్చిన తర్వాత యెరూషలేము నాశనం. ఆ నాశనం టైంలోనే మొత్తానికి యోహాను గారు తప్పించేసుకున్నాడు. మొత్తానికి ఏం జరిగిందో మొత్తానికి ఆయన ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసుకు వచ్చేసాడు. ఎఫెసులో సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. అలా ఎఫెసు సంఘానికి నాయకుడిగా ఉండి సంఘాన్ని నడిపిస్తూ ఉద్ధరిస్తున్న సమయంలో, ఆ ఆసియా ప్రాంతమంతటా కూడా వాక్యాన్ని సంఘాలన్నీ బలపరుస్తున్న సమయంలోనే ఈ డొమిషన్ అనేవాడు అధికారంలోకి వచ్చి ఈ యోహానును కూడా పట్టాడు. ఈ యోహానును పట్టాడు. ఈ యోహానును పట్టుకొని ఇక్కడ ఎఫెసులో ఉండకూడదు, ఎఫెసులో ఉండకూడదు, ఇక్కడెక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉండటానికి వీల్లేదు ఈ యోహాను అని అతన్ని బలవంతంగా తీసుకొని వచ్చి ఎఫెసు అనేటువంటి పట్టణానికి మధ్యధర సముద్రంలో నైరుతి దిశలో ఉంటున్నటువంటి ఒక ద్వీపం, అదే పద్మాసు ద్వీపం. ఆ పద్మాసు ద్వీపం గురించి చూస్తుంటే నెట్లో ఏమంటే ఆ సెర్చ్ చేస్తుంటే అమ్మో అంత రాళ్లతో నిండుకున్నటువంటి ప్రదేశం ఒకటి. రెండోది ఏంటంటే తాగడానికి నీళ్లు కూడా ఉండవు, తినడానికి తిండి అసలు లేదు, సైనికులు ఉంటారు, భయంకరంగా కొట్టడమే తప్ప వారికి మరొక పని ఉండదు వీళ్ళకు. ఆ తర్వాత ఆ బంధించేటువంటి ఆ గదులు కూడా ఎలా ఉంటాయి తెలుసా అండి, చాలా ఇరుకుగా ఉంటాయి. ఇరుకైనటువంటి గదుల్లో పెట్టేసి ఎలకలు బొద్దింకలతో విష సర్పాలతో నిండుకున్నటువంటి ఆ గుహల్లో పడేస్తే నీళ్ళేంటి, భోజనం ఏంటి, ఈ విష సర్పాలేంటి, ఈ చీకటేంటి? అలాంటి భయంకరమైనటువంటి ఆ ద్వీపములో యోహాను గారిని తీసుకొని వెళ్ళి పడేశారు. బయట ఒకవైపు బయట రోమా సామ్రాజ్యం అంతటా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు ఒకవైపు శ్రమలు, ఒకవైపు హింసలు, ఒకవైపు ఆ రోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా క్రైస్తవులైన వారందరూ కూడా ఏంటి మాకు ఈ కష్టాలు, ఏంటి మాకు ఈ శ్రమలు, ఏంటి మాకు ఈ బాధ, ఏంటి మాకు ఈ వేదన, ప్రభువు నమ్ముకున్నందుకు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకవైపు బాధపడుతుంటే, నాయకుడుగా ఉన్న యోహానును పట్టి బంధించి తీసుకొని వెళ్ళి అక్కడ పద్మాసు ద్వీపంలో వేస్తే ఒక్కసారి మీరు ఊహించండి క్రైస్తవం పరిస్థితి ఎలా ఉంటుందో ఆ సమయంలో. ఆ సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితిలో అప్పుడు యేసు ప్రభుల వారి ప్రత్యక్షత, దర్శనం యోహాను గారికి. ఆ దర్శనంలో, ఆ ప్రత్యక్షతలో మాట్లాడుతున్నదే ఈ ప్రకటన గ్రంథం. సమయం చాలా అయిపోయింది, 10 అయిపోయింది. ముగించేసుకుందామా? రేపటి నుంచి పాఠంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈ మొదటి రోజు సభలో తొలి పలుకులుగా, పరిచయ వాక్కులుగా మీ పిల్లలకు అందించినటువంటి సమాచారం మీ పిల్లలు అర్థం చేసుకోవటానికి కృప చూపించండి. ఈ 5 రోజుల పాటు మీ పిల్లలు మీ జ్ఞానానికి వారసులం అవ్వాలి అని ప్రయాణం చేసి భారం అనుకోక బాధ్యతతో వచ్చారు. మీ పిల్లలకు పరిచర్య చేయడానికి మీ పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు. స్థానిక సంఘంలో ఉన్న మీ పిల్లలు మీ పిల్లలకు పరిచర్య చేసే ప్రతి కుమారుడి కొరకు, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. మీ పిల్లలకు పరిచర్యలో ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు జరుగుంటే మీ పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని సర్దుకుపోవటానికి మంచి మనస్సు వారికి కూడా మీరు ప్రసాదిస్తారని నమ్ముతూ, రేపు పగలు జరిగే తరగతుల్లోనూ, రాత్రి జరిగే సభలోనూ తోడుగా ఉండండి. అనేకమైన విషయాలు నాయన మీ పిల్లలను తెలుసుకొని, నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకోసం వాక్యం చెప్పడానికి ప్రయాసపడుతున్న మీ బిడ్డలను కూడా మీరు దీవించండి.
మీ జ్ఞానంతో నింపండి. తిరిగి రేపటి దినాన్న మరలా మేమంతా కలుసుకొని మీ సత్యంతో మేమంతా కూడా సంతోషించే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడతారని, వెళుతున్న మీ బిడ్డలను దూర ప్రాంతం వచ్చారు, తిరిగి వెళుతున్నగా క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.